అబ్బా ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి పేరు లిప్సిక. ఎంత మంచి ఆలోచననో, తండ్రికి తగ్గ కూతురు అని ఇక్కడ నిరూపించుకున్నదన్నమాట. అవును, బైంసపట్నంలో ఉన్నటువంటి వివేకానంద ఆవాసానికి వెళ్ళి అక్కడ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతకెవరయ్యా ఈ అమ్మాయి అని అనుకుంటున్నారా? మన చింతలమూరి సర్పంచ్ ఉన్నారు కదా, అదే మన పండితరావు గారు, మాజీ జడ్పీటీసీ, గట్లనే తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల కార్యదర్శి కూడా. ఇగో సారు ఇంత మంచి ఆలోచనతోటి ముందుకెళ్తుంటే తండ్రికి తగ్గ కూతురు నేను కూడా ఈ సమాజానికి తోడుంటాను. ఇగో ఇక్కడ బైంసపట్నంలో ఉన్నటువంటి అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ తల్లి తండ్రి ఇచ్చినటువంటి డబ్బులను పొదుపు చేసుకొని తన వంతుగా నేను కూడా ఈ సమాజానికి ఏదో ఒక రూపంలో సేవ చేయాలన్న ఆలోచనతో ఆ డబ్బులు ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు పుస్తకాలు, అదేవిధంగా అక్కడ కంపాక్స్ బాక్స్లో పెన్నులను తీసుకొచ్చి ఈ విధంగా ఇచ్చిందన్నమాట. సుశీల ఎంత మంచి ఆలోచన. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ఏ విధంగా పెంచుతే ఆ విధంగా ఈ విధంగా మంచి పేరును అదేవిధంగా సమాజంలో ఎదుగుతారన్నమాట. ఇక ఈ విషయం పక్కకు పెడితే ఎందుకయ్యా ఈ ప్యాడ్లను పుస్తకాలను ఈ అమ్మాయి పంచుతున్నది అని అనుకుంటున్నారా? అయితే మన లిప్సిక ఈ మధ్యనే టీజీ లా సెట్ రాసిందన్నమాట. అందులో తెలంగాణ స్టేట్లో 20వ ర్యాంకు అమ్మాయికి వచ్చింది. అందుకే లిప్సికకు ఒక ఆలోచన వచ్చిందన్నమాట. నేను 20వ ర్యాంక్ సాధించిన అంటే మా తండ్రి నాకు మంచి పాఠశాలలో అదేవిధంగా పెన్నులు, పుస్తకాలు, కాపీలు కొనిచ్చిండు కాబట్టి బాగా చదువుకొని 20వ ర్యాంక్ సాధించిన. కానీ ఎవరు లేని వాళ్లకు ఎవరు దిక్కు అన్నట్టు ఆలోచించుకొని తండ్రి ఇచ్చినటువంటి పైసలు, తల్లి ఇచ్చినటువంటి పైసలు, చుట్టాలు ఇచ్చినటువంటి పైసలు దగ్గర పెట్టుకొని గిట్లా మంచి ఆలోచనతోటి ఈ పుస్తకాలను అందించింది. ఇక ఇంత మంచి ఆలోచనతో ఇప్పటి నుంచే సర్వీస్ చేస్తున్నావు, ఏమవుతావా అని అడిగితే ఖచ్చితంగా యూపీఎస్సీలో నేను ఈ దేశానికి ఒక ఆఫీసర్గా సేవ అందిస్తానని అక్కడ సమాధానం చెప్పడం జరిగింది. ఈ ర్యాంక్ వచ్చినందుకు ఈరోజు ఆవాసంలో అందరికీ బుక్స్, ఇంకా పెన్స్, కంపాక్స్ బాక్సెస్ డొనేషన్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈరోజు వివేకానంద ఆవాసంలో మీ అందరికీ ఈ జూన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నది కాబట్టి విద్యా సంవత్సరము మా పాప మొన్న రాష్ట్ర స్థాయిలో 20 ర్యాంకు లా సెట్లో సాధించడం వల్ల మా పాపకి ఏదైతే సేవింగ్ మనీ అంటే పాకెట్ మనీగా హాస్టల్ ఉన్నప్పుడు ఇచ్చిన డబ్బులను సేవింగ్ చేసుకొని తన దగ్గర ఉన్న డబ్బులతో పప్ప వాళ్లకు నేను బుక్స్ మరియు కంపాక్స్ ఒక కిట్ ఇస్తానని చెప్పడం జరిగింది. నేనన్నా సరే బిడ్డే తెప్పించుకొని వాళ్ళకు పంపిణీ చేయాలి అని చెప్పడం జరిగింది. అయితే వెంటనే లింగారెడ్డి గారికి ఫోన్ చేస్తే లింగారెడ్డి గారికి చెప్పడం జరిగింది దాదాపు 30 మంది విద్యార్థులు ఉన్నారని. మీ అందరికీ ఈ విద్యా సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి